సో అందరికీ హాయ్ గైస్, నేనైతే ఈ ప్లేస్కి అయితే పొద్దున్నే విజిట్ చేసేసాము. ఎందుకంటే ఇక్కడ ఏమేమి ఉంటాయో తెలియదు కాబట్టి పొద్దున్నే మనం వెళ్ళి చూసుకుంటే ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఏమేమి ఉంటాయో చూసుకొని మళ్ళీ నైట్ అయితే వచ్చేసాము. నైట్ వచ్చిన వీడియో అయితే మీరైతే చూడండి, నేనైతే క్లిప్స్ అయితే పెడతాను. సో నైట్ టైం అయితే మేమైతే బయలుదేరేసాము. ఇప్పుడు అరౌండ్ టైం అయితే ఇప్పుడు 10:30 10:40 అయితే అవుతుంది. మేమైతే ఈ ప్లేస్కి అయితే ఫాస్ట్గా రీచ్ అయిపోయాం. ఎందుకంటే మేము బిర్యానీ వచ్చేసేయాలి కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి మాకంటూ ఒక భయం ఉంటుంది. మేము ఇక్కడికి మార్నింగ్ అయితే వచ్చాము, కానీ నైట్ టైం రాలేదు. ఇక్కడ మేము ప్లేస్ అయితే మర్చిపోయాము, దారి అయితే తప్పిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ 1 కిలోమీటర్ వరకు వచ్చినాము. కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడున్నా కూడా ఎత్తుక్కోలేకపోయినాము. మళ్ళీ లాస్ట్లో వచ్చేసాము ఈ ప్లేస్కి అయితే. మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని ఇలాంటి హాంటెడ్ వీడియోస్ ఎన్నెన్నో తీయాలనుకుని నేనైతే మీ ముందుకైతే తీసుకొని వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఇందిరానగర్ దగ్గర ఉండే ఈ ప్లేస్కి అయితే వచ్చేసినాం. నేను ఒక వీడియో చూసి ఇక్కడైతే దెయ్యాలు ఉన్నాయని అయితే వచ్చేసిన. ఈ లైట్ దారంటే ఈ చిన్న లైట్ ఒకటి తీసుకొచ్చినాడు. ఇది ఫోన్ లైట్ తప్ప మా కాడ ఏం లేవు. ఇక్కడ ఏ లైట్ అయితే లేదు, స్ట్రీట్ లైట్ కూడా లేదు. మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. మొత్తం మీద తిరిగి అయితే చూద్దాం. కనపడతాను కదా, నాకు అర్థం కాలేదు. దెయ్యాలకు బాబమ్మలే, నేను వదలనే. ఈరోజు రాత్రి సంసారాలు చేద్దాం ఒకరం. ఇదైతే ట్యూబ్లైట్ అంటారు, పెడతారు కదా స్విచ్ బోర్డు పక్కన పెట్టేస్తాం. వద్దు మళ్ళీ దెయ్యాలు బాగా మంచిది. ఇదేందో మాకు అర్థం కావడం లేదు. స్టఫ్ కదరా, సిట్టింగ్ వేస్తాంటారు ఇది ఇంట్లో సామాన్లు, వాటర్ బాటిల్ ఏంటో ఉన్నాయి. ఇదైతే ఎవరో వచ్చినట్టున్నారు. ఇక పాల ప్యాకెట్ మీరు ఏదో ఒక ప్యాకెట్ ఎప్పటిదో పెరుగు ప్యాకెట్ అయితే ఉంది. చూద్దాం, ఎప్పటిదో పెరుగు ప్యాకెట్ ఓ మై గాడ్. ఇదైతే పాతబడిన బ్యాగ్ అయితే ఉంది, లగేజ్ బ్యాగ్. చూడండి, ఇదైతే ఎప్పటిదో పాతబడిన బ్యాగ్ లగేజ్ది. ఇదైతే బాత్రూమ్ ఉన్నట్టుంది. అటుపక్క కాదు బ్రో, బాత్రూమ్ ఇటుపక్క. అది షవర్ రూమ్. ఎప్పుడు నీళ్ళు ఇదిరా టాయిలెట్, ఇది బాత్రూమ్, ఇది బాల్కనీ. ఒకసారి కూర్చుంటే నీళ్ళు కూడా ఉండవు. ఇంట్లో కూడా వేరే ఇల్లు తిరగాల బ్లాక్ చేద్దాంరా. మేమైతే ఒక ఇల్లు అయితే హెల్ప్ చేసుకున్నాము. అటు సైడ్ ఉన్న ఇంట్లోకి అయితే మేమైతే పోవడం లేదు, ఎందుకంటే మార్నింగ్ అయితే వెళ్ళినప్పుడు అయితే అక్కడైతే పందులు అయితే ఉన్నాయి. అది మా ముందుకు వచ్చే నైట్ టైం ఏం చేయలేము. మా దగ్గర లైట్లు కూడా లేవు, అది నల్లగా ఉంటాయి కాబట్టి కనపరాదు. ముందుకు వచ్చి దొంగితే ఏం చేయలేము కాబట్టి ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా రావచ్చు. పోలీసు వాళ్ళు వస్తే ఏం చేయలేము. అందుకని ఇటు సైడ్ ఉన్న ఇల్లు అయితే పోదాము, తిరుగుదాం. ఈ ఇంటికి అయితే ఒక ఇల్లు అయితే అయిపోయింది. ఇప్పటికీ చాలా భయంకరంగా ఉంది. ఏదో బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టుంది. ఇది తగలదురా, ఏదో బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్టుంది. ఇంకో నెక్స్ట్ ఇంటికి అయితే ఇడైతే క్వార్టర్స్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ సేమ్ ఇల్లులంతా ఒకటే మాదిరి ఉన్నాయి. ఇప్పుడు ఈడ ఒకటి ఉంది, సేమ్ అక్కడ ఒకటి ఉంది. అక్కడ చూసినట్టయితే సేమ్ అన్నీ ఒకటే మాదిరి ఉన్నాయి. చెట్లు ప్రతి ఇంటికి ఒక చెట్టు అయితే ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించినట్టయితే ప్రతి ఇంటికి చెట్టు ఉంది. ప్రతి ఇల్లు సేమ్ ఒకటేలాగా ఉంది. మొత్తం ఈ కాలనీ అంతా తిరుగుదాం రండి. ఈ నుంచి తీయంగా. ఇక్కడైతే ప్రతి ఇల్లు ఒకేలాగానే ఉంది. లైట్ దీని మీద లైట్ దీనికి ముందు పక్క
చూడండి ఇక్కడైతే ఒక్క లైట్ కూడా లేదు. ఏముంటా డోల్ శబ్దమా బొమ్మాలి వచ్చింది ఆడారా మనం పన్నెండు చూసింది. లైట్ నువ్వు అవతలికి దెంగుతా లోపలికి బాగుందా? ఏడేం లేదు, డొల్లా రూపాయలు ఏం లేదు. డొల్లా ఇల్లు ఏం లేదా? ఇల్లులు ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి ఇల్లులు. ఎవడని పెట్టుకుంటా. నాకు ఆ ఇంట్లో ఏదో కనొచ్చిందిరా, మీరు చెప్తే భయపడతారని చెప్పలే. ఆ ఇంట్లో మిద్ద పైన వద్దులేరా బొమ్మ నువ్వు చూసా చూడు, నువ్వు చూసినప్పుడు చూసినా చూడు. షావరే కొంచెం వీడియో తీరా రే, నా ఎలా గుర్తుంది అంటాడు ప్లేసెస్ అంటే మనం పోయింది ఒక ఎంత, ఇది ఒక్కటి ఒక ఎంత. అబ్బా చూడు లోపల ప్లేసులు చూడు, కోమా అయిపోతారు లోపల ప్లేసులు. ఇస్తాను వీడియో ఎందుకా అయినా ఇస్తాను. ఒక బైక్ నువ్వు మాకన్నా కొంచెం వెనక్కి రా హిమా. నీకన్నా ఎందుకు ఎందుకు భయపడుతున్నా? కెమెరా బ్యాన్ ఎవరు డైట్ ఇంటి మనం ఇల్లు భయంకరంగా ఉంటుంది. నేను ఒక ఫోటో దిగినారా, నాకు కొత్తగా నోటుకు వచ్చినాడు పొద్దున్న పూట. ఫోటో తీసుకునేదానికి భయపడినాం. సిట్టింగ్ ప్లేస్ అది, సిట్టింగ్ ప్లేస్ అది. ఎందుకు బడ్వైజర్ ఇక్కడైతే తాపలు ఇదైతే ఎవరో సిట్టింగ్కి వచ్చినారు. నన్ను దీప ఇదైతే ఎవరో సిట్టింగ్కి అయితే వచ్చినారు. ఇదైతే మందు బాటిల్ కూడా ఉంది. బడ్వైజర్ అంట బీర్ అది. ఎవరు అంట పేర్లు ఎవరు రాసినారు? ఆ పేర్లు మనకి అవసరం లేదు కదా, అవసరం లేదు కదా ప్రతిసారి. నువ్వు మాకన్నా వెనుకరా, కెమెరామ్యాన్ నెవర్ డైస్. ఇదైతే చాలా బల్బులు అయితే పలగొట్టేసినారు కిటికీలోంచి. చూసినట్టయితే ఇక్కడ కిటికీ మొత్తం అంతా ఇదంతా ఏంటంటే ఎవరేం మాట్లాడదురా, ఏం మాట్లాడదురా పక్క ఇదంతా వేసినారు. ఏం మాట్లాడద్దని ఇప్పుడు ఎవరిని రే ఇదైతే అంతా చూసినట్టయితే పైప్ లైన్ కూడా ఇచ్చేసినారు. ఇక్కడ అవతల తెల్లగా ఉంది. గోడ ఇక్కడంతా పగిలిపోయింది. మనం అక్కడి నుంచి చూస్తే మనం ఈ ఇల్లు కొంచెమే అనుకుంటాం, ఇక్కడ చూస్తే చూడు ఇల్లు తర్వాత ఇంకొక ఇల్లు ఉంది. ఏ వద్దు పొలా వద్దా రూపాయలకి నాది ఏం ఫోన్ వస్తుంది? సెకండ్ నోట్లోకి వచ్చి వాళ్ళకి తెలుస్తుంది, ఇంకేం మొట్ట తెలుస్తుంది. నువ్వు అర్థం ఇట్లా రారా ఇట్లా ఏరిగిన గొబ్బులు ఉంటుంది. ఎట్లా వెళ్ళాం? వీడియో ఆఫ్ చేద్దరు ఇప్పుడు ఆఫ్ చేసి మళ్ళీ ఒక నిమిషం కన్నా ఎక్కువ చేయకు వీడియో. మనం వచ్చింది ఫస్ట్ ఇది కాదురా, ఇది కాదు బ్రో, ఇది కాదు బ్రో, ముందర బ్రో మనం ఇంకొక ఇల్లు ఇది పదామా. అంటే ఇక్కడ ఏ కడ్డీ లేదు అంటే ముట్టుకోకూడదు అంటారు, ఎందుకు కొంచెం ఆకులు అనమాట. అయిపోయింది. ఇక్కడైతే పేకాట ఉన్నాయి. ఇదైతే ఎవరో కార్డ్స్ అయితే ఆడినారు. ఈ కార్డ్స్ కూడా కొత్తలాగా ఉన్నాయి. ఇదైతే కొత్తగా అయితే కార్డులు అయితే ఎవరో ఆడినారు. ఈ కార్డులు కూడా కొత్తగా అయితే ఉన్నాయి, పాతటి కూడా కాదు. ఎవరో ఈ మధ్య ఒక 1 month 2 months కానీ వచ్చింటారు. మాటలు కూడా సరిగ్గా రావడం లేదు, ఎందుకో భయం అవుతుంది. ఈ నుంచి ఎంత త్వరగా పోతే అంత మేలు అనిపిస్తుంది నాకైతే. ఇంకొక 4-5 ఇల్లు అయితే తిరిగేసి వెళ్ళిపోదాం. అంతా ఈ ఇల్లు అయితే చూద్దాం.
భయపడి కాకరా మడ్డగా అంటే ఇల్లు అయితే పగిలిపోయినట్టుంది. బొక్క అయితే పడింది లోపలికి, బొక్క ఉంది. అయితే దేవుని కూడా ఉన్నట్టుంది. దా కిచెన్ మొత్తం పైన చూపి, మొత్తం పగిలిపోయింది. పైన స్లాబ్ అంతా పగిలిపోయింది. వైరింగ్ కూడా వేసేసినారు మొత్తం ఇంటికి. ఎందుకైతే మూసేసినారు అయితే, ఎందుకైతే ఇల్లు ఖాళీ చేసినారో అయితే తెలియదు. సరే రీజన్ తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకైతే తెలియదు రీజన్ కూడా. రీజన్ తెలియకుండానే వచ్చేసినాం. ఇప్పుడు మందిదే ఎప్పుడు కూడా పడతాను అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఒక పైన ఉంటుంది. 50 years పైన ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇల్లు అయితే ఖాళీ ఉంది. ఈ కిటికీ చూడు ఎంత బూజు ఉందో, పట్టుకుంటా అంటే బూజు ఎంత వస్తుంది. భయపడి కాదురా. ఇప్పుడు రాండి అటు పక్క నేను అంత సాహసం చేయలేను. బయట మళ్ళీ అంటాడు అంటాడు కాదు లౌడా. ఎందుకు పుష్ప లోపలికి ఎక్కువ ఉంది? వీడియో రాదు, ఏం లేదు. మా బాయ్ కొంచెం సైడ్ తప్పు బాయ్. ఇట్లా అంటే మనం ఆ ఇంట్లో చూస్తే నీళ్ళు ఉన్నాయి, ఇక్కడైతే ఈ టబ్లో చూస్తే అయితే వాటర్ అయితే లేవు. అంటే అక్కడ ఎందుకు వాటర్ వచ్చాయి, ఇక్కడ ఎందుకు వాటర్ లేదంటే ఇదే దీన్ని ఏందో అర్థం కావడం లేదు. తెలుగు అని పేరు ఎందుకు పడిందో దీనికి. కడపలని కూడా కొట్టిస్తాం మనం. 4-5 తిరుగుకోతా ఈడ కూడా దేవుడి ఫోటోలు ఉన్నాయి. రక్తం తీయాలి, వేడికి రక్తం మాత్రం తీయాలి. ఇప్పుడు రక్తం కొంతమంది అదే ఇదైతే పుట్ట కూడా ఉంది. ఫోటో ఉంది ఇక్కడ, ఏదో ఉర్దు ఫోటో ఉంది ఇక్కడ. ఎవరిదో అంటే అప్పుడులో పాపేమో. ఇక్కడైతే మాత్రలు ఉన్నాయి, మెడిసిన్స్. క్యాలెండర్ లో చూడు డేట్ ఎప్పుడుదో. క్యాలెండర్ చూడండి 10. అయితే భయంకరంగా ఉంది ఇక్కడ. ఏదో అయితే సంథింగ్ అదేందో అర్థం కావడం లేదు. అంటే మనము ప్రతి రూమ్ లో వినాం, ఈ రూమ్ లో తప్ప ఇంకా ఎక్కడ లేదు ఇట్లాంటి దుండు సంథింగ్ ఏ పడితే విన్నాం. బూజి అంటే అంటే వాళ్ళు అప్పుడు ఫోటో ఏదో అది పెట్టుకున్నారు, అది వాటర్ పోయి అట్లా అతకపోయింది. అది నాకైతే ఈ రూమ్ అయితే చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. బయట ఒక బొమ్మ కూడా ఉంది, ఫోటో. అయితే మాట రావడంగా అయితే వెళ్ళిపోతాను. అయితే మాకైతే చాలా భయం అయితే వేస్తుంది. తిరిగినాం కానీ ఇల్లు అయితే తిరిగినాం, ఇక్కడైతే మాకైతే ఏం అనిపించలే. కానీ ఫస్ట్ ఇంట్లోనే మాకైతే మిద్దె పైన ఏదో కనపరిచినట్టుంది. నాకైతే చాలా భయం అవుతుంది. ఇంకొక ఇల్లు తిరగాలంటే నాకైతే భయం వేస్తుంది. ఇంకొకటి లైట్ లేదు, ఏం లేదు. మా కాడ ఇది ఒక్కటే లైట్ ఉంది, చాలా భయం వేస్తుంది. అందుకని ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా లైట్తో ఫుల్గా మొత్తం ఈ కాలనీ మొత్తం తిరిగేటట్లయితే మీ ముందుకైతే ఒక వీడియో అయితే తీసుకొని వస్తాం. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇప్పటివరకు అయితే వీడియో ఆఫ్ చేసేసి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా కొత్త ప్లేస్లలో మీరైతే కామెంట్ చేయండి నాకు ఎక్కడెక్కడ తిరగాలో. ఈ ప్లేస్ అయితే మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికైతే వస్తాను నేను. అంతవరకు నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్. అంటే అక్కడ అయితే ఒక చెట్టు అయితే పడిపోయింది, అక్కడ చెట్టు పడిపోయింది కదా. చెట్లు పక్కనే ఉంటాయి కానీ వర్షాలకి అదేంత డేంజర్. నీకంటే ఉండాలిరా గాండు. అగ్గిపెట్టింది కదా, కట్ చేస్తానా? ఉండవు ఆన్ చేయి. ఏ కార్తీక్ ఏమైంది? కార్తీక్ అన్న గొట్టకాయలు నోట్లో వస్తాను. వాడు
వాడు ఏదో చూశాను అందుకే కార్తీక్ గారు ఏమిరా కార్తీక్ ఏం కాదు ఏం కాదు